హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. మనకి 6 నుంచి 9 మార్క్స్ వరకు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. సో ఈ టాపిక్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ 500 ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ని 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్సులో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఈ కోర్స్ ప్రీవియస్గా తీసుకున్నారో వారికి ఈ పీడిఎఫ్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ కొత్తగా తీసుకునేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే 199 రూపీస్తో ఇప్పుడు తీసుకుంటారో వారికి కూడా ఈ పీడిఎఫ్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో మీకు ఈ పీడిఎఫ్తో పాటు చాలా పీడిఎఫ్స్ మీకు ఉన్నాయండి. మీకు రాబోయేటువంటి ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీకు ఆ పీడిఎఫ్స్ హెల్ప్ చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళి ఈ మెటీరియల్ని తీసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పీడిఎఫ్ కోర్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్తో పాటు మీకు ప్రీవియస్ పేపర్స్ అలాగే అదర్ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించి బైలింగ్వల్లో మెటీరియల్ ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది కోర్సులో. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్ కలిపి 10,500 ప్లస్ ప్రీవియస్ బిట్స్ యాడ్ చేశాము. జీకే తెలుగు మీడియంకి సంబంధించి 10,000 ప్లస్ బిట్స్ ఉన్నాయి. జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 2 టాపిక్స్ యాడ్ చేశాము. మిగిలినటువంటి టాపిక్స్ కూడా ఫ్యూచర్లో యాడ్ చేయడం జరుగుతుంది. స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సీజీఎల్కి సంబంధించిన 100 ప్రీవియస్ పేపర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో 6 months వ్యాలిడిటీతో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. అలాగే మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సు మీకు 75% ఆఫ్తో 499 రూపీస్కి మీకు ఈ ఆఫర్ అయితే పొడిగిస్తున్నామండి. సో చాలామంది ఈ ఆఫర్ని పొడిగించమని చెప్పేసి అడిగారు కాబట్టి ఈ ఆఫర్ని అయితే పొడిగించడం జరుగుతుంది. సో గ్రామీణ నిరుపేద అభ్యర్థులని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఇమీడియట్గా ఈ ఆఫర్స్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ 500 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకి వన్ లైనర్స్ అండి. సో నేను మీకు ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్లో ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 800 ప్లస్ బిట్స్ అయితే ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవి. అండ్ ఇవి కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్సే. ఇవి ఒక 500 ఉన్నాయి. టోటల్గా 1300 బిట్స్ అయితే మీరు పొందవచ్చు. దీనితో పాటు మీకు ఇంకా చాలా బిట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఆ బిట్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు పీడిఎఫ్ మెటీరియల్స్. సో డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది, చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఈ 500 మనం ఈ ఒక్క వీడియోలో డిస్కస్ చేయలేము కాబట్టి కొన్ని బిట్స్ అయితే నేను మీకు ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో మీరు మెటీరియల్ తీసుకుంటే మీకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ మనకి రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఫస్ట్ 2 డేస్కి సంబంధించినటువంటి ఒక షిఫ్ట్లో ఈ అబాటైర్ గురించి అడిగారండి. ఏ బిల్డింగ్ వేర్ యానిమల్స్ ఆర్ బర్చర్డ్. ఓకే, సో మనకి కొన్ని బిల్డింగ్స్లో జంతువుల్ని చంపి వాటి యొక్క మాంసాన్ని అమ్ముతారు కదా. సో అలా చంపేటువంటి ప్లేస్ని ఏమంటారు అంటే అబాటైర్ అని చెప్పేసి అంటారు. ఏ బిల్డింగ్ వేర్ యానిమల్స్ ఆర్ బర్చర్డ్ అంటే వాటిని చంపి వాటి యొక్క మాంసాన్ని పీసెస్గా కట్ చేసి వాటిని అమ్ముతారనమాట. సో ఆ ప్లేస్ని అబాటైర్ అని చెప్పేసి అంటారు. ఓకే, అన్ యాక్ట్ ఆఫ్ అబ్డికేటింగ్ ఆర్ రినౌన్సింగ్ ది థ్రోన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైతే వారి యొక్క సింహాసనాన్ని పరిత్యజిస్తారో అంటే త్యజించడం అంటే వారి యొక్క సింహాసనాన్ని వదులుకోవడం, అధికారాన్ని వదులుకోవడాన్ని ఏమంటారు అంటే అబ్డికేషన్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్కి బాహుబలి పార్ట్ 2లో ప్రభాస్ తను హీరోయిన్కి ఇచ్చినటువంటి మాట ప్రకారం తను మాట తప్పకుండా తను సింహాసనాన్ని వదులుకొని తనకి రావాల్సినటువంటి సింహాసనాన్ని వదులుకొని రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడు కదా. సో అలాంటి సిచ్యువేషన్లు ఏమంటారు అంటే అబ్డికేషన్ అని చెప్పేసి అంటారు. అన్ యాక్ట్ ఆఫ్ అబ్డికేటింగ్ ఆర్ రినౌన్సింగ్ థ్రోన్ అంటే సింహాసనం లేదా ప్రస్తుతం ఉన్నటువంటి పదాల ప్రకారం అధికారం అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ విధంగా మనం అబ్డికేషన్ అని చెప్పేసి అంటారు ఈ యొక్క సెంటెన్స్ని. తర్వాత బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ కన్సర్న్డ్ విత్ ది ప్రాపర్టీస్ ఆఫ్ సౌండ్. ఓకే, ఏదైతే ఫిజిక్స్లో ఒక బ్రాంచ్ అయినటువంటి సౌండ్ గురించి తెలిపేటువంటి పర్టికులర్ బ్రాంచ్ని లేదా ఆ పార్ట్ని ఏమంటారు అంటే అకోస్టిక్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, అకోస్టిక్స్ అంటే సౌండ్ గురించి చెప్పేటువంటి ఆ ప్రాపర్టీస్ గురించి చెప్పేటువంటి పర్టికులర్ పార్ట్ని అకోస్టిక్స్ అని చెప్పేసి అంటారు. ఐటమ్స్ ఆఫ్ అడిషనల్ మెటీరియల్ యాడెడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ బుక్ ఆర్ అదర్ పబ్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఒక బుక్ ఉందనుకుందాము. సో ఆ బుక్ లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే మెటీరియల్ గురించి యాడ్ చేయడం కానీ లేదా అదర్ పబ్లికేషన్ గురించి కానీ మెన్షన్ చేయడాన్ని ఏమంటారు అంటే అడెండమ్. ఓకే, అడెండమ్ అని చెప్పేసి
అంటారండి. తర్వాత అర్జింగ్ ఆర్ రిక్వెస్టింగ్ సమ్వన్ సోలెమ్లీ ఆర్ అన్లెస్ టు డూ సంథింగ్. ఓకే, సో ఏదైనా ఒక పని చేయడానికి ఎవరినైనా రిక్వెస్ట్ చేయడాన్ని లేదా అర్జీ చేయడం అంటే కోరడాన్ని ఏమంటారు అంటే అడ్జ్యూర్ అని చెప్పేసి అంటారు, అడ్జ్యూర్. ఓకే, తర్వాత ఇండిఫినిట్ అండ్ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో ఇండిఫినిట్ అంటే సరైనటువంటి సమయం అనేది లేకుండా ఒక చాలా ఎక్కువ సమయం కలిగి ఉండడాన్ని ఏమంటారు అంటే ఎయోన్ అని చెప్పేసి అంటారు. సో ఐ థింక్ ఇది ఎస్ఎస్సీలో ఎప్పుడు రాలేదు ఈ బిట్, సో ఇలాంటివి అవసరం లేదు. కానీ సో కొన్ని మనకి ఇంపార్టెంట్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. సో ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి, మీకు ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. మీకు ఈ 500 బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఈజీగా గుర్తుంటాయి మీకు. సో ఇవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ కోల్డ్ బ్లడెడ్ వర్టిబ్రేట్ యానిమల్ దట్ ఈస్ బోర్న్ ఇన్ వాటర్ అండ్ బ్రీత్స్ విత్ గిల్స్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే వాటర్లో పుట్టి గిల్స్తో అది ఊపిరిని పీల్చుకునేటువంటి జంతువుని ఏమంటారు అంటే యాంఫీబియన్. ఓకే, యాంఫీబియన్స్ అని చెప్పేసి అంటారు. లైక్ ఉభయచర జీవులు అంటాం కదా మనం. ఓకే, సో కప్పలు కానీ తాబేళ్ళు కానీ ఇలాంటి వాటిని మనం ఉభయచర జీవులు అని చెప్పేసి అంటాం. పాములు కానీ, సో ఇవి ఈ నీళ్ళల్లోనూ ఉంటాయి అండ్ బయట కూడా ఉంటాయి. సో వాటిని ఉభయచర జీవులు అని చెప్పేసి అంటారు. తర్వాత ఈ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఆర్ ట్రైస్ టు బ్రింగ్ అబౌట్ ఏ టేస్ట్ ఆఫ్ లాలెస్నెస్. ఓకే, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఆర్ ట్రైస్ టు బ్రింగ్ అబౌట్ ఏ స్టేట్ ఆఫ్ లాలెస్నెస్. ఓకే, సో దీనికి సంబంధించి చట్టాన్ని నమ్మేటువంటి వ్యక్తిని లేదా వాటిని ఏమంటారు అంటే అనార్చిస్ట్ అని చెప్పేసి అంటారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఏ స్టేట్ ఆఫ్ డిజార్డర్ డ్యూ టు యాబ్సెన్స్ ఆర్ నాన్ రికగ్నిషన్ ఆఫ్ అథారిటీ ఆర్ అదర్ కంట్రోలింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీని మీనింగ్ వచ్చేసి అనార్కీ అని చెప్పేసి అంటారు. అలాగే పర్సన్స్ హూ యాక్టివ్లీ అపోజ్ ఆర్ హాస్టైల్ టు సమ్వన్ ఆర్ సంథింగ్, యాంటాగోనిస్ట్ అని చెప్పేసి అంటారండి. సో వేరొకరిని ఇష్టపడినటువంటి వ్యక్తులను ఏమంటారు అంటే యాంటాగోనిస్ట్ అని చెప్పేసి అంటారు. ప్రొటాగోనిస్ట్ అంటేనేమో ఇష్టపడేటువంటి వ్యక్తులని, వారిని ప్రొటాగోనిస్ట్ అని చెప్పేసి అంటారు. దానికి ఆపోజిట్ యాంటాగోనిస్ట్ అనమాట. తర్వాత ఆంథ్రోపాలజిస్ట్కి కూడా మనకి ఇంపార్టెంట్ పెట్టేది వన్ హూ స్టడీస్ ది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఓకే, మనుషుల గురించి, మనిషి యొక్క ఎవల్యూషన్ గురించి, మనిషి ఏ విధంగా పుట్టాడు, ఏ విధంగా మనిషి రూపాంతరం చెందాడు అనేది తెలుసుకునేటువంటి ఆ స్టడీస్ని, అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఆంథ్రోపాలజిస్ట్ అని చెప్పేసి అంటారు. అలాగే ఇక్కడ చూడండి, ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ బై వన్ పర్సన్ విత్ అబ్సల్యూట్ పవర్. ఓకే, ఒకే వ్యక్తి ఉండి ఆ వ్యక్తి చేతిలోనే కంప్లీట్ పవర్ ఉంటే అలాంటి సిస్టమ్ని లేదా గవర్నమెంట్ని ఏమంటారు అంటే ఆటోక్రసీ అని చెప్పేసి అంటారండి. ఓకే, ఆటోక్రసీ అని చెప్పేసి అంటారు. తర్వాత ఈ సెల్ఫ్ గవర్నింగ్ కంట్రీ ఆర్ రీజియన్. ఓకే, సెల్ఫ్ గవర్నింగ్ కంట్రీ ఆర్ రీజియన్, దాని అంతటిగా అదే పరిపాలించుకునేటువంటి కంట్రీని లేదా రీజియన్ ఏమంటారంటే ఆటోనమీ అని చెప్పేసి అంటారు, లేదా ఆటోనమీ అని చెప్పేసి అంటారు. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే బిబ్లియోగ్రఫీకి సంబంధించింది. లిస్ట్ ఆఫ్ ది బుక్స్ రిఫర్డ్ టు ఇన్ ఏ స్కాలర్లీ వర్క్ టిపికల్లీ ప్రింటెడ్ యాజ్ ఎన్ అపెండిక్స్. దాన్ని ఏమంటారు అంటే బిబ్లియోగ్రఫీ అని చెప్పేసి అంటారు. లిస్ట్ ఆఫ్ బుక్స్ రిఫర్డ్ టు ఇన్ ఏ స్కాలర్లీ వర్క్ టిపికల్లీ ప్రింటెడ్ యాజ్ ఎన్ అపెండిక్స్గా ప్రింట్ చేసిన లేదా స్కాలర్లీ వర్క్గా వారి యొక్క బుక్స్ని రిఫర్ చేసిన వాటిని ఏమంటారంటే బిబ్లియోగ్రఫీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్, అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ టిష్యూ రిమూవ్డ్ ఫ్రమ్ ఏ లివింగ్ బాడీ టు డిస్కవర్ ది ప్రజెన్స్, కాజ్ ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏ డిసీజ్. ఓకే, మనిషి బాడీలో ఏదైనా కొంత పార్ట్ని తీసేసి, ఆ టిష్యూని తీసేసి దానిపైన ఏదైనా ఆ డిసీజ్ రావడానికి గల కారణం ఏంటని తెలుసుకోవడానికి ఏదైనా టిష్యూ తీసేసి దానిపైన చేసేటువంటి ఆ పర్టికులర్ టెస్ట్స్ని ఆ టిష్యూ తీసేసి టెస్ట్ చేస్తారు కదా. సో అలా టిష్యూ తీసేయడాన్ని ఒక లివింగ్ బాడీ నుంచి, అంటే బతుకున్నటువంటి ఒక జీవి నుంచి కొంత టిష్యూ అంటే కొంత ఫ్లెష్ అనుకోవచ్చు లేదా మీట్ అనుకోవచ్చు, తీసేయడాన్ని ఏమంటారు అంటే దాన్ని తీసేసి ఎగ్జామినేషన్ చేయడాన్ని ఏమంటారు అంటే బయోప్సీ అని చెప్పేసి అంటారు. ఓకే, బయోప్సీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై స్టేట్ అఫీషియల్స్ రాదర్ దాన్ బై ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. వారిని ఏమంటారు అంటే బ్యూరోక్రసీ అంటారు. బ్యూరోక్రసీ అంటే ఏం లేదండి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంకా అఫీషియల్స్ ఉంటారు చూడండి, వాళ్ళని బ్యూరోక్రాట్స్ అని చెప్పేసి అంటారు. అలాంటి సిస్టమ్ని బ్యూరోక్రసీ అని చెప్పేసి అంటారు అనమాట. ఓకే, ఏ సిస్టమ్ ఆఫ్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ని ఏమంటారు అంటే బ్యూరోక్రసీ లేదా బ్యూరోక్రాట్స్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్,
ఏ పర్సన్ హూ రైట్స్ బ్యూటిఫుల్ రైటింగ్. కొంతమంది చక్కగా చాలా నీట్గా రాస్తూ ఉంటారు. ఓకే, అలా రాసేటువంటి వ్యక్తులను ఏమంటారు అంటే క్యాలిగ్రాఫర్ అని చెప్పేసి అంటారు. అలా నీట్గా రాయడాన్ని ఏమంటారు అంటే క్యాలిగ్రఫీ అని చెప్పేసి అంటారు. ఓకే, సో నీట్గా రాసేటువంటి వ్యక్తిని క్యాలిగ్రాఫర్ అంటారు, నీట్గా రాయడాన్ని క్యాలిగ్రఫీ అని చెప్పేసి అంటారు. మరొకటి వచ్చేసి ఏ పర్సన్ ఎంప్లాయ్ టు డ్రైవ్ ఏ ప్రైవేట్ ఆర్ హైడ్ కార్. ఓకే, సో ఇక్కడ దీనికి ప్రొఫెషనల్ నేమ్ వచ్చేసి చౌఫియర్ అండి. ఇది స్పెల్లింగ్తో సహా చదవండి, మనకి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ లేదా ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ స్పెల్లింగ్స్కి సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది. CHAUFFEUR చౌఫియర్ అని చెప్పేసి అంటారు. అంటే ఒక కార్ని డ్రైవ్ చేయడానికి మనం డ్రైవర్ని అపాయింట్ చేసుకుంటే ఆ పర్సన్ ఏమంటారు అంటే, ఒక ప్రైవేట్ పర్సన్ని మనం అపాయింట్ చేసుకుంటే వారిని ఏమంటారు అంటే చౌఫియర్ అని చెప్పేసి అంటారు. ఓకే, చౌఫియర్. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే డెమగాగ్యూ అండి. డెమగాగ్యూ అంటే ఏ లీడర్ ఆర్ ఒరేటర్ హూ ఎస్పౌజ్డ్ ది కాజ్ ఆఫ్ ది కామన్ పీపుల్. అంటే డెమగాగ్యూ అంటే మీనింగ్ ఏంటంటే స్వప్రయోజనాల కోసం, తమ యొక్క స్వప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి రాజకీయ నాయకుల్ని కానీ లేకపోతే నాయకుల్ని ఏమంటారు అంటే డెమగాగ్యూ అనేటువంటి పదంతో పోలుస్తారు. ఏ లీడర్ ఆర్ ఒరేటర్ హూ ఎస్పౌజ్డ్ ది కాజ్ ఆఫ్ ది కామన్ పీపుల్. ఓకే, సో మనకి చాలామంది పొలిటీషియన్స్ అయితే ఉంటారు. సో వారు ప్రజలను రెచ్చగొట్టి వారి యొక్క స్వప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి వారు బెనిఫిట్ పొందుతూ ఉంటారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో డెమగాగ్యూ అని చెప్పేసి అంటారు. తర్వాత ఎండ్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూషన్, ఎన్ ఐడియా, ఏ కంపెనీ ఎట్సెట్రా. డెత్ ఆఫ్ ఎ పర్సన్, ఒక మనిషి చనిపోయినా లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్ దాని యొక్క వ్యవస్థ కుప్పకూలిపోయినా లేదా ఒక కంపెనీ క్లోజ్ అయినా అలాంటి సిచ్యువేషన్లు ఏమంటారు అంటే డెమైజ్ అంటారు. ఓకే, పలానా పొలిటీషియన్ చనిపోయాడని చెప్పడానికి ప్రొఫెషనల్ వరల్డ్లో ఈ డెమైజ్ అనేటువంటి పదాన్ని వాడతారు. లేదా ఎవరైనా ఒక వ్యక్తి, అది హీరో కానీ హీరోయిన్ కానీ ఇంకెవరైనా పాపులర్ పర్సన్స్ కానీ ఇంకెవరైనా చనిపోయినప్పుడు సో డెమైజ్ అనేటువంటి పదాన్ని వాడతారు. డెమైజ్ అంటే డెత్ ఆఫ్ ఏ పర్సన్ అని చెప్పేసి మీనింగ్. దానితో పాటు ఏదైనా ఇన్స్టిట్యూషన్ క్లోజ్ అయినా, ఒక ఐడియా బ్యాడ్ ఐడియా అయినా, ఒక కంపెనీ ఒక ఐడియా అనేది ఫెయిల్యూర్ ఐడియా అయినా లేకపోతే కంపెనీ అనేది క్లోజ్ అయినా ఇలాగ ఏం జరిగినా కూడా అలాంటి సిచ్యువేషన్లో డిమైజ్ లేదా డెమైజ్ అని చెప్పేసి అంటారు. తర్వాత ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ బై ది హోల్ పాపులేషన్ ఆర్ ఆల్ ది ఎలిజిబుల్ మెంబర్స్ ఆఫ్ ఏ స్టేట్ టిపికల్లీ త్రూ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. సో దాన్ని ఏమంటారు అంటే డెమోక్రసీ అని చెప్పేసి అంటారండి. సో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పర్టికులర్ వ్యవస్థని డెమోక్రసీ అని చెప్పేసి అంటారు. సో మన భారతదేశంలో ఉన్నది అదే. అలాగే వన్ హూ ఆఫెన్ టాక్స్ ఆఫ్ హిజ్ అచీవ్మెంట్స్. ఓకే, సో తరచుగా ఒక వ్యక్తి యొక్క అచీవ్మెంట్స్ గురించి, విజయాల గురించి మాట్లాడేటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే, ఓకే మీలో ఎవరో ఒక ఫ్రెండ్ ఉన్నారనుకుందాం, ప్రతిసారి అతను సాధించినటువంటి విజయాల గురించి ప్రతిసారి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఏమంటారంటే ఈగోటిస్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఈగోటిస్ట్ అని చెప్పేసి అంటారు. తర్వాత ఎమిగ్రెంట్ అని చెప్పేసి ఇచ్చారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సమ్ వన్ హూ లీవ్స్ వన్ కంట్రీ టు సెటిల్ ఇన్ అనదర్. ఓకే, వేరే దేశంలో నివసించడానికి లేదా సెటిల్ అవ్వడానికి సంబంధించి తన సొంత కంట్రీని వదిలి వెళ్ళేటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే ఎమిగ్రెంట్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఎమిగ్రెంట్స్ అంటే సమ్ వన్ హూ లీవ్స్ వన్ కంట్రీ టు సెటిల్ ఇన్ అనదర్. సో ఇక్కడ చూడండి, ఫీలింగ్స్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్ అండ్ ఎక్సైట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. దాని మీనింగ్ అంటే యూఫోరియా. ఓకే, మీరు ఎప్పుడైతే ఒక విషయంకి సంబంధించి బాగా ఆనందపడుతూ లేదా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంటే అలాంటి సిచ్యువేషన్ని యూఫోరియా అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రిలీజ్ సమ్ వన్ ఫ్రమ్ ఏ డ్యూటీ ఆర్ ఆబ్లిగేషన్. దాన్ని ఎగ్జోనరేట్ అని చెప్పేసి అంటారు. అంటే విముక్తి కల్పించడం లేదా విడుదల చేయడం అనమాట. సో ఒక వ్యక్తి తనకి సంబంధించినటువంటి డ్యూటీ నుంచి రిలీజ్ అయినా లేదా ఆబ్లిగేషన్ పొందినా సో వారిని ఏమంటారంటే ఎగ్జోనరేట్ అని చెప్పేసి అంటారు. తర్వాత జర్నీస్ ఎస్పెషల్లీ బై ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్ అని చెప్పేసి ఇచ్చారు. సో దాన్ని ఏమంటారంటే ఎక్స్పిడిషన్ అని చెప్పేసి అంటారు. తర్వాత వన్ హూ ఈజ్ ఫిల్డ్ విత్ ఎక్సెసివ్ ఎంతూజియాజం ఇన్ రిలీజియస్ మ్యాటర్స్, వారిని ఫెనటిక్ అని చెప్పేసి అంటారు. దైవికంగా ఉండేటువంటి విషయాల్లో ఎక్కువ ఆసక్తి కనబరిచేటువంటి వ్యక్తుల్ని లేదా ఆసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏమంటారంటే ఫెనటిక్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కిల్లింగ్ ఆఫ్ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్.
ఒకేసారి చాలామంది వ్యక్తుల్ని ఒకేసారి చంపడాన్ని ఏమంటారు అంటే జెనోసైడ్ అంటారండి. ఇది చాలాసార్లు ఎస్ఎస్సిలో అడిగారు. జెనోసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని జెనోసైడ్ అని చెప్పేసి అంటారు. అలాగే ఏ గ్రూప్ ఆఫ్ క్యాటిల్, షీప్ ఆర్ అదర్ డొమెస్టిక్ మమ్మాల్స్, వాటిని ఏమంటారు అంటే హెడ్ అంటారండి. హెడ్ అంటే గుంపుగా వచ్చేటువంటి క్యాటిల్ కానీ, షీప్ గొర్రెలు కానీ, లేదా అదర్ డొమెస్టిక్ మమ్మాల్స్, మమ్మాల్స్ అంటే పాలు ఇచ్చేటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని, ఆ గుంపుగా వచ్చేటువంటి జంతువులను ఏమంటారు అంటే హెడ్ అని చెప్పేసి అంటారు, లేదా హెడ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్, కిల్లింగ్ ఆఫ్ వన్ పర్సన్ బై అనదర్, ఒకరినొకరు చంపుకోవడాన్ని ఏమంటారంటే హోమిసైడ్ అని చెప్పేసి అంటారు. జెనోసైడ్ అంటేనేమో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒకేసారి చంపేయడాన్ని ఏమంటారంటే జెనోసైడ్ అని చెప్పేసి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి జలియన్వాలా బాగ్ దురంతం జరిగింది కదా 1919లో. సో అది ఒక జెనోసైడ్. చాలామందిని ఒకేసారి చంపారు, బుల్లెట్స్తో షూట్ చేసి చంపేశారు. సో కాబట్టి అది జెనోసైడ్. కానీ ఇక్కడ కిల్లింగ్ ఆఫ్ వన్ పర్సన్ బై అనదర్, సో ఒకరినొకరు చంపుకోవడాన్ని ఏమంటారంటే హోమిసైడ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్, ది ఆర్ట్ ఆర్ ప్రాక్టీస్ ఆఫ్ గార్డెన్ కల్టివేషన్ అండ్ మేనేజ్మెంట్, దాన్ని హార్టికల్చర్ అని చెప్పేసి అంటారండి. గార్డెన్ కల్టివేషన్ కానీ లేదా దాన్ని మేనేజ్మెంట్ చేయడాన్ని కానీ, అలాంటి ఆర్ట్ని లేదా ప్రాక్టీస్ని ఏమంటారు అంటే హార్టికల్చర్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి. సమ్వన్ హూ అటాక్స్ చెరిష్డ్ ఐడియాస్ ఆర్ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎవరైతే ఒక ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద, ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి సంస్థల మీద కానీ లేదా వాటికి సంబంధించినటువంటి ఐడియాస్ పైన అటాక్ చేసేటువంటి వ్యక్తులను ఏమంటారంటే ఐకనోక్లాస్ట్ అని చెప్పేసి అంటారు. ఐకనోక్లాస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ చూడండి, మేడ్ ఆర్ డన్ వితౌట్ ప్రిపరేషన్. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామినేషన్ రాసి అందులో పాస్ అయినట్లయితే వారిని ఇంప్రాంప్చు అని చెప్పేసి అంటారండి. ఇంప్రాంప్చు. ఓకే, మేడ్ ఆర్ డన్ వితౌట్ ప్రిపరేషన్, దాన్ని ఇంప్రాంప్చు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ హూ షోస్ సస్టైన్డ్ ఎంతూజియాస్టిక్ యాక్షన్ విత్ అన్ఫ్లాగింగ్ వైటాలిటీ. సో వన్ హూ షోస్ సస్టైన్డ్ ఎంతూజియాస్టిక్ యాక్షన్ విత్ అన్ఫ్లాగింగ్ వైటాలిటీ అంటే ఇండిఫాటిగాబుల్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్, కిల్లింగ్ ఆఫ్ ఇన్ఫాంట్స్, చిన్నపిల్లల్ని చంపడాన్ని ఏమంటారు అంటే ఇన్ఫాంటిసైడ్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఈ మర్డర్స్కి సంబంధించి మనకి కొన్ని బిట్స్ ఉంటాయి. గతంలో నేను టాప్ 100 బిట్స్ అయితే చేశాను, ఆ వీడియో చూడండి మీరు. సో అందులో ఉంటాయి మీకు. నెక్స్ట్ క్వశ్చన్, వన్ హూ డస్ నాట్ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ ఫ్రీలీ. ఓకే, సో తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయట చెప్పకుండా దాచుకుంటూ ఉంటారు చాలామంది, వారిని ఇంట్రోవర్ట్స్ అంటారు, మీకు తెలిసిందే. తర్వాత పర్సన్స్ హూ ఆర్ నాట్ వెల్కమ్ ఆర్ వాంటెడ్ ఇన్ ఏ ప్లేస్. ఓకే, మనల్ని ఎవరు ఇన్వైట్ చేయకుండా వారి యొక్క ప్లేస్లోకి కానీ లేకపోతే ఇంట్లోనికి కానీ లేదా ఇంటి పరిసర ప్రాంతాలలో కానీ మనం వెళ్ళినట్లయితే అలాంటి వ్యక్తుల్ని ఇంట్రూడర్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, మీ ఇల్లు ఉందండి, మీ ఇంట్లోకి ఎవరు పర్మిషన్ లేకుండా గోడ దూకి వచ్చారనుకుందాం. సో వారిని ఏమంటారు అంటే ఇంట్రూడర్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంట్రోవర్ట్ అంటేనేమో సో మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా దాచుకునేటువంటి వ్యక్తుల్ని, అలాంటి వ్యక్తుల్ని ఫ్రీగా బయటికి మాట్లాడకుండా ఎప్పుడు మనసులో దాచుకునేటువంటి వ్యక్తులను ఏమంటారు అంటే ఇంట్రోవర్ట్స్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, కిల్లింగ్ ఆఫ్ వన్స్ మదర్, వాళ్ళ సొంత మదర్ని చంపడాన్ని ఏమంటారు అంటే మ్యాట్రిసైడ్ అంటారు. ప్యాట్రిసైడ్ అంటే సొంత తండ్రిని చంపడాన్ని ఏమంటారు అంటే ప్యాట్రిసైడ్ అంటారు. ప్యారిసైడ్ అంటేనేమో PARRICID, ప్యారిసైడ్ అంటేనేమో సొంత పేరెంట్స్ని అంటే బోత్ ఫాదర్ అండ్ మదర్ని చంపడాన్ని ప్యారిసైడ్ అంటారు. మ్యాట్రిసైడ్ అంటేనేమో సొంత తల్లిని చంపడాన్ని మ్యాట్రిసైడ్. ప్యాట్రిసైడ్ PATRICIDE, ప్యాట్రిసైడ్ అంటేనేమో సొంత ఫాదర్ని చంపడాన్ని ప్యాట్రిసైడ్ అంటారు. ప్యారిసైడ్ PARRICIDE, ప్యారిసైడ్ అంటేనేమో సొంత తల్లిదండ్రుల్ని చంపడాన్ని ప్యారిసైడ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విత్ మోనార్క్ ఎట్ ది హెడ్. ఓకే, ఒకే ఒక్క వ్యక్తి చేత నడిపించబడేటువంటి గవర్నమెంట్ని ఏమంటారు అంటే మోనార్కీ. మోనో అంటే ఒకటి అని అర్థం. సో ఇక్కడ మోనార్కీ అంటే ఒక వ్యక్తి హెడ్గా ఉండి ఆ గవర్నమెంట్ని రన్ చేయడాన్ని ఏమంటారు అంటే మోనార్కీ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే లీగల్ అగ్రిమెంట్స్ ఇన్ విచ్ పర్సన్ బారోస్ మనీ టు బై ప్రాపర్టీ అండ్ పేస్ బ్యాక్ ది మనీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. సో దాన్ని ఏమంటారంటే మార్ట్గేజ్ అంటారండి, అంటే లోన్ టైప్ అనమాట.
సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి చాలామంది ఈఎంఐ రూపంలో లోన్లు తీసుకుంటారు. కొన్ని ఇయర్స్లో మేము వాటిని పే చేస్తామని చెప్పేసి లోన్ తీసుకుంటారు ఈఎంఐ రూపంలో. సో వాటిని మీరు ఈఎంఐ రూపంలో ఎవ్రీ మంత్ పే చేస్తూ వస్తారు. సో దాన్ని ఏమంటారంటే మార్ట్గేజ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్, ఏ రూమ్ ఆర్ బిల్డింగ్ ఇన్ విచ్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్. మార్చురీనే కదా, చనిపోయినటువంటి మనుషుల యొక్క డెడ్ బాడీస్ని ఒక రూమ్లో పెడతారు. సో ఆ పర్టికులర్ ప్రాంతాన్ని ఏమంటారంటే మార్చురీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ బై న్యూ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్. అలాంటి గవర్నమెంట్ని ఏమంటారంటే నియోక్రసీ అని చెప్పేసి అంటారు. ఓకే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పర్సన్స్తో కానీ లేదా కొత్త వాళ్ళతో రన్ అయ్యేటువంటి గవర్నమెంట్ని నియోక్రసీ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్, మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ఇన్ వన్ ప్లేస్ ఆఫ్ ఆల్ టైమ్. సో దాన్ని ఏమంటారంటే నోమాడ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ అడవుల్లో చాలామంది ఒక ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లని నరికేసి అక్కడ కొన్ని రోజులు బతికి మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారనమాట. వేరే ప్రాంతానికి మూవ్ అయిపోయి మళ్ళీ అక్కడ చెట్లని నరికేసి అక్కడ ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని కొన్ని రోజులు నివసిస్తారు. మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఇలాగ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నివాసాన్ని మార్చుకునేటువంటి వ్యక్తుల్ని ఏమంటారు అంటే ఆ ఫ్యామిలీని లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏమంటారంటే నోమాడ్ పీపుల్ అంటారు. ఓకే, నోమాడ్. నెక్స్ట్ వన్, ఏ న్యూస్ ఆర్టికల్ దట్ రిపోర్ట్స్ ది రీసెంట్ డెత్ ఆఫ్ ఏ పర్సన్. ఓకే, సో మనకి ఈ ఆబిచ్యువరీస్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్స్లో. అంటే రీసెంట్గా పాపులర్ పర్సనాలిటీస్ ఎవరైనా చనిపోతే సో పలానా వ్యక్తి సంగీతంలో బాగా విద్వాంసుడు, సో ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి పేరేంటి అని చెప్పేసి అడుగుతారు. లేదా పలానా వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి పేరు ఇది, సో అతను ఎందులో బాగా ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పేసి అడుగుతారు. సో అలాగా చనిపోయినటువంటి వ్యక్తుల గురించి ఆర్టికల్ రాయడాన్ని లేదా రిపోర్టు రాయడాన్ని ఏమంటారంటే ఆబిచ్యువరీ అని చెప్పేసి అంటారు. తర్వాత చాలా ఇంపార్టెంట్, ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ డిసీజెస్ ఆఫ్ టీత్. ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ డిసీజెస్ ఆఫ్ టీత్. మన పంటి గురించి చదివేటువంటి, పంటికి వచ్చేటువంటి వ్యాధులు, దాని యొక్క స్ట్రక్చర్ గురించి చదివేటువంటి సైంటిఫిక్ స్టడీని, అధ్యయనాన్ని ఏమంటారంటే అడోంటాలజీ అని చెప్పేసి అంటారు. మరి ముక్కు గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే ముక్కు గురించి చదివేటువంటి శాస్త్రాన్ని రైనాలజీ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, రైనాలజీ. తర్వాత మరి కంటి గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఆఫ్థాల్మాలజీ. ఆఫ్థాల్మాలజీ అని చెప్పేసి పిలుస్తారు. అదే పంటి గురించి అయితే అడోంటాలజీ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇంకా బార్డ్స్ గురించి అయితేనేమో ఆర్నిథాలజీ అని చెప్పేసి పిలుస్తారు. క్యాన్సర్ గురించి చదివేటువంటి శాస్త్రాన్ని అంకాలజీ అని చెప్పేసి పిలుస్తారు. ఇలాగ కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ఉంటాయి, అవన్నీ మీరు చదవాలి. మనకి 1 or 2 క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అవి మీకు బయాలజీ టాపిక్లో ఉంటాయి. మీకు లూసెంట్స్ అనేటువంటి బుక్ ఉంటే బయాలజీలో మీకు ఆ పర్టికులర్ స్టడీస్ గురించి ఉంటాయి, మీరు ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి, నోయింగ్ ఎవ్రీథింగ్, హ్యావింగ్ అన్లిమిటెడ్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్. సో మీ ఫ్రెండ్స్ సరే నీకు అన్నీ తెలుసురా, నీకు ప్రతి తెలుసు, ఈ భూమి మీద మీకు నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా కూడా నువ్వు చెప్తావు, అంత నాలెడ్జ్ ఉంది నీకు, అన్నీ తెలుసురా అని చెప్పేసి మీరు ఎవరినైనా అనాలి అనుకుంటే ఓమ్ని సైంట్ అనేటువంటి పదంతో పిలవచ్చు అనమాట. సో ఓమ్ని సైంట్ అంటే ఏం లేదండి, నథింగ్ బట్ గాడ్. సో గాడ్కి అన్నీ తెలుసు కదా, సో హీఈస్ ఎవ్రీవేర్. ప్రతి చోట ప్రజెంట్ అయి ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే ఓమ్ని ప్రజెంట్ అంటారు. సో అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే ఓమ్ని సైంట్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఓమ్ని ప్రజెంట్ అంటేనేమో హీ ఈజ్ ఎవ్రీవేర్. ఓకే, మనం ఎక్కడ చూసినా కూడా కనిపిస్తాడు. సో అది గాడ్ అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇంకా ఓమ్ని సైంట్ అంటేనేమో ప్రతిదీ తెలిసినటువంటి వ్యక్తిని, ప్రతి విషయం పైన నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిని ఓమ్ని సైంట్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. తర్వాత వెరీ కంఫర్టబుల్ అండ్ ఎక్స్పెన్సివ్, దాన్ని ఏమంటారంటే ఒప్యులెంట్ అని చెప్పేసి పిలుస్తారు. ఒప్యులెంట్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఓ వరకు చూసాము, కొన్ని ఇంపార్టెంట్. సో మిగిలినటువంటి వాటికి సంబంధించి కూడా నేను సపరేట్ వీడియోలు చేస్తాను. ప్రస్తుతానికి ఈ పీడిఎఫ్ నేను మీకు 199 రూపీస్కి సంబంధించిన కోర్సులో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ కోర్స్ తీసుకుంటే ఈ పీడిఎఫ్ పొందవచ్చు, అండ్ మిగిలినటువంటి పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.